నవంబర్ 5 దేవుని వాక్య ధ్యానం. యెరూషలేములోనే మీరు ఆదరింపబడిదరు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభువు ఇచ్చే ప్రతి వాగ్దానం ఆయన వాక్కు రూపాయన మనలను ఆదరిస్తుంది, బలపరుస్తుంది, మనలో విశ్వాసాన్ని కలిగింపజేసి ముందుకు నడిపిస్తుంది. నేడు ఇశ్రాయేలు ప్రజలు చెరలో నుండి బయటికి వచ్చిన తర్వాత ప్రభువు మాట్లాడిన అద్భుతమైనటువంటి మాటలు యెషయా ద్వారా మనము వింటూ ఉన్నాం. ఈ మాటలు ఎంతగా మనలను ధైర్యపరుస్తాయి, ఎంతగా మనలను బలపరుస్తాయో మనం గమనిస్తే, మీరు ఆదరింపబడుదురు. మీరు బబులోను చెరలో నుండి బయటికి వెళ్ళి యెరూషలేములో జీవించేటప్పుడు యెరూషలేములోనే మీరు ఆదరణ పొందుదరు. అక్కడ మీరు ఆదరింపబడతారు. మీకు శ్రమ ఉండదు, మీకు కష్టం ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు. ఈ చెర ప్రాంతం నుండి మీరు నా ప్రాంతానికి మీరు వెళ్ళండి. నేను కోరుకొనిన యెరూషలేముకు మీరు వెళ్ళండి. నా ప్రదేశమైన యెరూషలేములో మీరుండండి, ఆదరింపబడతారు అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఈరోజు చాలాసార్లు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క ప్రదేశం ఏదో అక్కడ మనం ఉండాలి, అంతేగాని మనకు నచ్చిన ప్రదేశంలో మనం ఉండడానికి ప్రయత్నించకూడదు. చాలా పర్యాయములు మనలో అనేక మంది మనకు నచ్చిన ప్రాంతం, మన కనులకు నచ్చిన ప్రాంతాన్ని మనం ఎంచుకుంటాం. అబ్రహాము తన జీవితంలో దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళి ఉన్నాడు తప్ప, ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు తప్ప, తనకు నచ్చిన ప్రదేశంలో ఉండడానికి ఆయన మాత్రం కూడా ఇష్టపడలేదు. కానీ లోతు అయితే మాత్రం తన కనులకు నచ్చిన ప్రాంతానికి వెళ్ళాడు. అబ్రహాముని వదిలి తనకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళాడు. నీవు జీవించి, నీవు నివసించి, నీవు ఉండే ప్రదేశము అది దేవునికి ఇష్టమైన ప్రదేశమా, ఇష్టమైనదా కాదా అనే విషయాన్ని ఖచ్చితంగా నీవు గమనించాలి. ప్రభు చెప్తున్నాడు, దుష్టులు, పాపులు, అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చోద్దు. ప్రదేశము ఎలా ఉండాలంటే, నువ్వు ఉండే స్థలము దేవునికి ఇష్టమైన స్థలమై ఉండాలి. అది దేవుని స్థలమై ఉండాలి. యెరూషలేములోనే అంటే దేవుని యొక్క మందిరములోనే, దేవుని యొక్క స్థలములోనే మీరు ఆశీర్వాదం పొందుకుంటారు, ఆదరింపబడతారు. మరి నువ్వు ఏ ప్రదేశాలకు వెళ్తున్నావు? దేవునికి ఇష్టం లేని ప్రదేశాల్లో నువ్వు నిలబడుతున్నావా? దేవునికి ఇష్టం లేనటువంటి చోట నువ్వు కూర్చుంటున్నావా? దేవునికి ఇష్టం లేనిది కాకుండా నీకు నచ్చిన దాన్ని నువ్వు చేయటానికి, దేవునికి ఇష్టమైనది చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒకసారి ఆలోచించే. దేవునికి ఇష్టం లేనిది ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేయడానికి వీల్లేదు. దేవునికి ఇష్టమైనటువంటి ప్రాంతంలోనే మనం ఉండాలి. దాని ద్వారా ప్రభు ఆశీర్వాదము, నెమ్మది మనం పొందుకుంటాం. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీ బిడ్డల జీవితంలో ప్రభు లోకము వారిని ఆకర్షించి నీకు ఇష్టం లేని ప్రదేశానికి వెళ్ళడానికి వారి యొక్క మనస్సు ప్రేరేపిస్తుండగా వాటిని ఖండించి వారు నీ స్థలములో ఉండి ఆదరింపబడి ఆశీర్వదింపబట్టుకు కృపద ఇచ్చేయండి. నేడు వారి ప్రయాణాలు, తలపెట్టిన కార్యాలు, వారు అనుకుంటున్న ప్రతిదీ జరిగించండి నాయన. నీకు వందనాలు. అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మిక స్వస్థతను బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. ప్రభువా, తమ ప్రియులను కోల్పోయి ఉన్న కుటుంబాలలో నెమ్మది అనుగ్రహించండి. నీ రక్షణ ఆనందంతో బిడ్డలను నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.